మార్నింగ్ అండి అందరికి. చూడండి ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే చూపెడతాను. ఇప్పుడు చూద్దాము ఏమైండదని. మా కిచెన్ లోకి రండి, ఇప్పుడు తెలుస్తుంది కిచెన్ లో ఏమైండేది. కిచెన్ లో చూడండి కొంచెం ఒక్క నిమిషం ఇట్లా ఇచ్చిపెట్టేపటికే పాలన్నీ పొంగి అన్ని పోయినాయి. పాలన్నీ పొంగిపోయినాయి. నేను డిష్ చేస్తున్నాను ఈ రోజు. ఇవి చూడండి శనగగింజలు మళ్ళీ వచ్చి సబ్బీము. ఈ పొద్దు నాష్టా చేస్తున్నాను, పొద్దున్న నాష్టా అన్నమాట. ఇది సొరకాయ బాజీ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషమే ఇప్పుడు పెట్టినాను, అంతలోకి పాలన్నీ పొంగిపోయినాయి. చూడండి ఇట్లా ఇంత అన్యాయంగా పొంగిపోయినాయి, అన్ని పోయినాయి పాలన్నీ ఇట్లా పొంగిపోయినాయి బాగా ఫుల్గా. ఏం చేసేకైతుంది. గిన్నెలన్నీ కడిగి క్లీన్ చేసేసిన కిచెన్ అంతా. చూస్తే ఇట్లా అన్ని పాలన్నీ పొంగిపోయినాయండి, అన్నీ పోతాయి పాలు. ఇట్లా అయినా చూసినారా. ఆగండి అంతా క్లీన్ చేసి మళ్ళీ చూపెడతాను. కొన్ని మిగిలినాయి చూడండి. అంతే, నాకొక్కదానికి కాఫీకి అయితే ఇన్ని పాలు మిగిలినాయి. అన్ని 1 లీటర్ పాలు అన్ని పొంగిపోయినాయి ఈరోజు పొద్దున్నే. ఏం మజా అయినదో నాకైతే గానా. దిమాగ్ ఖరాబ్ అయిపోయినా. దిమాగ్ ఖరాబ్ కాకూడదు అంటారు. ఇవి చేస్తాను ఇప్పుడు. ఇంకా శనగగింజలు పొట్టు కూడా తీస్తున్నాను చూడండి. పొట్టు కూడా తీసి ఇవి మిక్సీకి వేసి ఈ పొడిగా చేసుకొని పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని మీకైతే ఈ సబ్బీము కిచడి ఎట్లా చేస్తారో చూపెడతాను, సరేనా అండి. స్టార్ట్ చేస్తున్నాను చూడండి. అన్ని కత్తిరించుకున్నాను అనమాట. ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇవి సబ్బీం నానబెట్టినాను. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. క్యాషీలకి ఇచ్చినాను. పల్లీలు మిక్సీ అయిపోయినది. ఒక్క నిమిషం నూనె వద్దాము. ఈ సబ్బీం కిచడికి అయితే గానా నూనె ఎక్కువ వద్దు. నూనె ఎక్కువ ఉంటే బాగుండదు అనమాట. ఇవి వచ్చి సబ్బీం కిచడి చూసినారు కదా. ఇవి అర్ధానికి పెట్టినాను. ఇన్ని ఉబ్బినాయి అనమాట. నాంతే ఇట్లా ఉబ్బుతాయి. కీర్ చేస్తారు కదా సబ్బీంతో. నేను ఇప్పుడు ఉప్మా చేస్తారు కదా, ఉప్మా అట్లా నేను కిచడి చేస్తున్నాను అన్నమాట. పోపు గింజలు అయితే గానా చూడండి. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తాము ఎక్కువ, ఏమి వేయకూడదు, దీనికి బాగుండదు. జీలకర్ర తర్వాత ఇవి ఆనియన్, కరివేపాకు, తర్వాత మిరపకాయలు ఈ లాస్ట్లో వేస్తామన్నమాట. ఎర్రగడ్డలు వేగినాయి చూసారా. ఉప్పు వేస్తాము. ఉప్పు ఎంత సరిపోతుందో అంత వేస్తాము. ఇందులోకి ఏమైతే పని లేదండి. ఉప్పు వేస్తున్నాము. సబ్బు కిచడి రెడీ అయిపోతుంది జల్దీ. కొంచెం అయితే ఒక్కసారి అయితే డక్కను మూసి పెడదాము. కొంచెం అంత సాఫ్ట్గా అయ్యేదాన్ని. శనగగింజల పొడి, మన ఊరికల్లా ఉప్మా అంతా చేస్తారు కదా. ఉప్మా, మళ్ళీ పూరి బాజీ, అన్నీ ఇంకా ఏమేమన్నా ఇంకా దోశలు, ఇడ్లీలు అట్లా చేస్తారు కదా. ఇక్కడైతే గనా సాబుదానా కిచడి అంటే చాలా ఫేమస్ అనమాట. అటుకులతో పోవా ఇట్లంతా చూడండి పొడిగా అయిపోతుంది అనమాట. శనగగింజల పొడి వేస్తే కన్నా కిచడి పొడిగా వచ్చేస్తుంది. ఏం వేసే పని లేదు దీంట్లోకి. పసుపు గిసుపు ఏమి వేయకూడదు. ఇప్పుడు స్లో గ్యాస్లో వచ్చేసి ఒకసారి
ఒక్క 2 నిమిషాలు సాటి 2 నిమిషాలకి మూసి పెడితే సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ చూపిస్తాను. సాబుదానా కిచిడి చూద్దాము ఎట్లా రెడీ అయిందో. చూస్తున్నారా, ఇప్పుడు కలుసుకుంటలేదు కదా, మొత్తం పొడి పొడిగా అయిపోయింది. ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట, సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. కిందకి అంటుకున్నది కూడా వచ్చేసింది, స్లో పెట్టినాను కదా అందుకనే. ఇప్పుడు ఏం వేసేదంటే ఫైనల్గా చూడండి, కొత్తిమీర వేసేస్తే ఇట్లా మంచిగా అవుతుంది. చూస్తున్నారా, కొత్తిమీర వేసేసి ఇట్లా అవుతుంది. ఇక్కడ ముంబైలో సాబుదానా కిచిడి ఫేమస్ అంటే ఇట్లా సాబుదానా కిచిడి అయిపోయాయి. నాస్తా పొద్దునే నాస్తా అయిపోయినది కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడు సాబుదానా కిచడి రెడీ. చూస్తున్నారు కదా, పగలబోతున్నది బాగా. మీ అందరికీ నచ్చితే వీడియో అంతా చూస్తారు కదా, మంచిగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి చూన్నోళ్ళు అయితే. సరేనండి, బాయ్ బాయ్ అండి.